హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రసం రెసిపీ ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. దీనికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే కొన్ని మిరియాలు కూడా వేసేసుకోండి. ఇది వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ కూడా మీరు వేసుకోవచ్చు. ఈ పెప్పర్ ఫ్లేవర్ కొంచెం మైల్డ్ గా ఉంటుంది అంతే. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, ఒక 4 to 5 వెల్లుల్లి, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు కూడా వేసేసుకోండి. ఇదంతా కొంచెం కచ్చా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ రసం రెసిపీకి ఇలా చేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. మరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోకండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాణలి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడయ్యాక ఈ పోపు దినుసులు అన్ని కూడా వేసేస్తున్నాను. ఇదంతా కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా బాగా కలుపుకొని తర్వాత ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా వేసేసుకోండి. తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇదంతా బాగా కలుపుతున్నప్పుడు చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకుంటూ మగ్గించుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ దాకా రసం పౌడర్, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఒక 3 కప్స్ వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. ఫైనల్ గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. నా దగ్గర ప్రెసెంట్ కొత్తిమీర లేదు, అందుకే నేను ధనియా పౌడర్ వేసాను. ఒక 15 మినిట్స్ దాకా ఇదంతా కూడా బాగా మరిగించుకొని సర్వ్ చేసుకోండి. ఇలా చేస్తే రసం ఉత్తది కూడా అలానే గ్లాస్ లో వేసుకొని తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. అలానే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతదాకా స్టే ట్యూన్. బాయ్.